హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్స్. సో ఇదైతే నా భోగి బ్లాగ్. భోగి మంటలు పొద్దున్నే వేస్తారేమో అని చూసాము, వేయలేదు. ఎర్లీ మార్నింగ్ సో సిక్స్ ఆ టైంలో వేశారు. అక్కడ భోగి మంటలు చూసేసుకొని ఆత్రేయపురం వచ్చానమాట. ఇక్కడ పడవ పందాలు పెడుతున్నారు. యాక్చువల్గా మనం కేరళ స్టైల్లో చూస్తాం, కేరళ అటువైపు చూస్తాం కదా పడవ పందాలు అనేవి. నేనైతే ఇప్పుడు ఆత్రేయపురంలో చూస్తున్నాను అనమాట. ఇక్కడ అమలాపురం దగ్గరికి వచ్చాను కదా నేను. సో ఇక్కడ ఆత్రేయపురంలో పడవ పందాలు జరుగుతుంటే వచ్చి చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ గెలిచిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తారంట. మేము వచ్చేపాటికే స్టార్ట్ అయిపోయింది. ఇది యాక్చువల్గా దీనికంటే ముందు కూడా ఒక 2 days జరిగినాయి. ఇది సెమీఫైనల్స్ అనమాట. సెమీఫైనల్స్కి 3 ఊర్లు వచ్చినాయి. ఆ 3 ఊర్లకి పందెం జరుగుతుంది. మేమైతే కొంచెం సేపు ఉండి చూసి వెళ్ళాము. చాలా డిస్టెన్స్ ఉండిద్ది. సో మొత్తం అయితే మేము వెయిట్ చేయలేదు, కొంచెమే తీసాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్దామని. సో గైస్, ఇవాళ అయితే మనకి భోగి. మేమైతే అమలాపురంలో ఉన్నాం. అమలాపురంలో సంక్రాంతి వైబ్స్ అంటే మామూలు విషయం కాదు. పందాలు అన్ని ఉంటాయి కదా. ఇదైతే తీర్థం అంటారు. ఇది ఫస్ట్ డే ఆఫ్ తీర్థం. సో గైస్, మనం అయితే ఇప్పుడు రావులపాలెం సిఆర్సి పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే తీర్థం ఫెస్టివల్ భోగి ఫస్ట్ డే అనమాట. మనకి అమలాపురం మొత్తం మీద కొన్ని ప్లేసెస్ లో ఇలా చేస్తూ ఉంటారు. మేమైతే భోగి రోజు ఈ ప్లేస్ కి వచ్చాము. మీరు చూడొచ్చు ఈ లొకేషన్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయో. అక్కడ మనకి చుట్టూతో చూస్తే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు చూడొచ్చు తీర్థం అనేది. ఇక్కడ గోదావరి వాళ్ళకి ఇదే అనమాట ఫేమస్. ఈ 3 days నాకు తెలిసినంత వరకు 5 days చేసుకుంటారు వీళ్ళు, 3 days కాదు. ఈ 5 days కూడా మనకి చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన ఓపిక అంతే, తెల్లార్లు చేస్తూనే ఉంటారు. సో ఈ 3 days ఏమేమి జరుగుతాయి ఏంటి అవన్నీ మీరు చెక్ చేయాలి. గోదావరి స్టైల్ ఎలా చేసుకుంటారు అవన్నీ మీరు చూడాలంటే కోనసీమ అందాలు ఖచ్చితంగా మీరైతే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలన్నమాట. సో చూస్తారు కదా ఈ మొత్తం రికార్డింగ్ డాన్స్లు మొత్తం అన్ని కూడా మనకి జెయింట్ వీల్ ఇవన్నీ కిడ్స్ ఆడుకోవడానికి చాలా రకాలుగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్. అసలు చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ఇలాంటివి చూడలేదు, చాలా కొత్తగా అనిపిస్తుంది. సో నాలాగా తెలియని వాళ్ళు చూడాలి అనుకుంటే కనుక చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు లైవ్ లో చూస్తే కనుక చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు ఇలా వీడియోస్ కన్నా. కానీ నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను మొత్తం కవర్ చేయడానికి. పర్మిషన్ ఉన్న అంటే మనకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి యూట్యూబ్ లో కానీ దేనిలో అయినా. సో అది ఎంతవరకు పెట్టచ్చు అనేది అంతవరకు పెట్టగలుగుతాం, కానీ మొత్తం పెట్టలేం కదా. కొన్ని ఉంటాయి, అవి మీకు కూడా తెలుసు ఏంటి అనేది. అవి నేను చెప్పను. సో చాలా దొబ్బిద్ది అనమాట చెప్తే. సో అలాంటివి చెప్పట్లేదు. కానీ ఇక్కడ మాత్రం మామూలుగా చేయట్లేదు. నేను వచ్చి 2 days అయింది, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు నేనైతే. అసలు నాకు ఈ అమలాపురం ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్. నాకు ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తే బాగుండు అనిపిస్తుంది. నా బర్త్డే యాక్చువల్ గా పండుగ రోజు, నా బర్త్డే కూడా ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆ రోజు చాలా ఫైర్ వర్క్స్ అవన్నీ జరుగుతాయంట. సో ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు పెట్టేస్తాను. సో ఇదైతే డాన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడే జరుగుతాయి అనమాట. స్టేజ్ ఇది. అక్కడ చూడొచ్చు మీరు ఎంతమంది జనాలు ఉన్నారో, ఎలా ఉందో. ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లోనే ఎంతమంది ఉన్నారంటే కొంచెం పోని ఎంతమంది వస్తారో ఆలోచించండి. సో ఇక్కడ చేసిన డాన్స్ ప్రోగ్రామ్ లోవి మీకు అయితే పెడతాను, పెట్టేసి ఇంకా అక్కడ ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను. సో ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఏం చేశారు ఏంటి కొంచెం కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను. చిన్న స్కిట్ లాంటిది కూడా చేశారు. ఇంకా ఎమ్మెల్యేస్ ఏదో స్పీచెస్ స్టార్ట్ చేశారని ఇంకా వేరే ఏమున్నాయో కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అటు వచ్చేస్తున్నాము. అటు వెళ్ళిపోయి ఏమున్నాయో చూద్దాం వచ్చండి. ఇవే కదా ఫేమస్, తెలుసు కదా ఇవేంటివో చెప్పకూడదు. ఇవే ఫేమస్ ఈ ఊర్లో. ఇవైతే మామూలుగా పెట్టకూడదు, పెట్టట్లా కానీ
చూసారా ఇక్కడ ఎన్ని రైడ్స్ ఉన్నాయో, మొత్తం జనాలు చూసారా ఇసుకేస్తారు వాళ్ళంత మంది. ఇదంతా ఇంకా ఎర్లీగానే ఉన్నాము మేము, కొంచెం సేపు ఆగితే అందరూ వస్తారు ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుండిద్ది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ నైట్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని మనకి 11 or 12 వరకు జరుగుతాయి పర్మిషన్ బట్టి. అప్పటి వరకు ఇక్కడే ఉంటారనమాట అందరూ. ఇప్పుడు మనకి ఇంకా ఎర్లీగానే ఉన్నాం, మనం 6 or 7:30, 8 అయింది. ఇప్పుడు 8కే ఇలా ఉన్నారంటే కొంచెం సేపు అయితే ఎలా ఉంటారో ఆలోచించండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ తీన్మార్, ఇది కంటిన్యూ అవుతూనే ఉండిద్ది తీర్థం జరిగేంతసేపు. రౌండ్ వేస్తా ఉంటారు, మనం స్టార్టింగ్ లో చూసాం ఇందాక. ఇప్పుడు ఇలా రౌండ్ వేసుకుంటారు, అలా రౌండ్ వేస్తూనే ఉంటారు. ఈ తీర్థం జరిగినంత సేపు ఇది జరుగుతూనే ఉంటుంది. సో వీటిని ఏమంటారు అయితే నాకైతే తెలీదు, బట్ ఇక్కడ వేషాలు వేసుకొని ఇవన్నీ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది సెలబ్రేషన్స్. ఇక్కడ ఎంతమంది జనమో ఇన్ అండ్ అవుట్ లో. ఇక్కడ మొత్తం తిరునాళ్ళ లాగా అనమాట, జాతర లాగా. అన్ని షాప్స్, ఫుడ్ అన్ని దొరుకుతాయి. ఇదనమాట మన భోగి వ్లాగ్. ఎలా అనిపించింది? మీ అందరికి హ్యాపీ భోగి. నేను ఇది భోగి రోజే తీస్తున్నాను, కానీ మీకు అప్లోడ్ చేయడానికి టైం పట్టింది, ఏమనుకోద్దు. ఎందుకంటే మూవీ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు అవి ఇంపార్టెంట్ కాబట్టి, ఫస్ట్ మన ప్రియారిటీ ఫస్ట్ అది కాబట్టి. సో మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే కనుక నేను ఇలాంటివి ఎన్నో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. రాను ఏ ఫెస్టివల్స్ కి ఏవి ఫేమస్ అలా చూస్తూ ఉంటాను వెళ్ళి. మీకు అవన్నీ కూడా మీకు చూసేలాగా తీస్తాను. సో నా కంటెంట్ మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి వీడియో. నా కష్టం కూడా గుర్తించాలి కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్ మా.